ఎండలు మండిపోతున్నాయని స్కూల్ వాళ్ళు హాఫ్ డేస్ ఇచ్చేసారు. ఎప్పుడు టీవీ ఫోన్ బోరింగ్ కదా, ఇట్లాంటివి ఏదో యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు కూడా రిఫ్రెష్ అవుతారని ఇద్దరు ఫేస్ లో ఒకరికొకరు డ్రా చేసుకుందాం అనుకో. బాగుంది, నాకు నచ్చింది. చిడితల్లి నాకు దయ్యంలా గీసిందని తెగ బాధపడింది. ఎంతైనా పిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు. నా చిడితల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. మనం హెయిర్ కేర్ రొటీన్ చేద్దాం. ఈ మధ్య నా హెయిర్ కి చాలా స్ప్లిట్ ఎండ్స్ వస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా అవ్వదు. ఎన్నో రెమెడీస్ యూస్ చేసిన, ఎగ్ వైట్, కర్డ్, ఆనియన్ రసం అయినా నో యూస్. ఇంకా అప్పుడే ఒకటి డిసైడ్ అయినా, DIY చేసేద్దాం. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్ తీసుకుంటున్నా. ఇది ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 3 to 4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని హెయిర్ కి అప్లై చేసుకోవడం. అయితే ఫ్లాక్స్ సీడ్ జెల్ స్ప్లిట్ ఎండ్స్ రానివ్వకుండా చేస్తుంది. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీకు బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే 3 days కి ఒకసారి ఈ DIY ట్రై. 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నా సెకండ్ వాష్. హెయిర్ చాలా లాంగ్ గా సిల్కీగా అయింది కదా, ఇప్పుడు ఇది ట్రై చేయండి. ఇంకా ఒక్క స్ప్లిట్ ఎండ్స్ కూడా లేవు. స్కాన్ ద QR code to get this product available in Poplab.